Hello guys, welcome back to my channel. Grandma teaches Manolans. ఇక్కడ మా గ్రాండ్ మా చాలా మెల్లగా నడుస్తున్నారు చూడండి. మామ హాయ్ చెప్పు మన ఛానల్ వాళ్ళకి. సో ఇవాళ నాకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. యాజ్ ఐ బికేమ్ ఏ యాంకర్, అంటే ఏ షోలో కాదు ఇంట్లోనే. సో ఐ బికేమ్ ఏ యాంకర్, షీ ఈస్ ది సింగర్ అండ్ ఐ ఆమ్ ది డాన్సర్. కాదు, ఈమె సాంగ్స్ నేర్పిస్తుంది కాబట్టి ఇవాళ కొన్ని సాంగ్స్ పాడిపించబోతున్నా. మాకు ఈ ఆపర్చునిటీ లేదు, ఎందుకంటే 15 minutes కంటే ఎక్కువ వీడియో మేము అప్లోడ్ చేయలేము. సో 3-4 పార్ట్స్ అయితే ఒకేసారి అప్లోడ్ చేస్తాము. పార్ట్ 2, పార్ట్ 3 మెన్షన్ చేసి అప్లోడ్ చేస్తాము విత్ ఎడిటింగ్. సో ఫస్ట్ అయితే మనం ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేద్దాం. సో అవర్ కంటెస్టెంట్ Mrs. Venkatramana is a singer. So she teaches me even కొన్ని సాంగ్స్ అయితే నేను కూడా పాడతాను. ఈ హోల్డర్ ఉండట్లేదు. So we have buy one set where we can get a mic as well as a speaker. So the pink one is the speaker. So ఇక్కడ ఏంటంటే నేను ఎక్కువ అక్కడ దూరం పెట్టాను కాబట్టి, ఎందుకంటే the echo is so much. ఇంకా మా నాన్నమ్మ అయితే సాంగ్స్ పాడబోతుంది. She's going to sing songs. సో నేను కూడా కొన్ని సాంగ్స్ పాడతాను. నేను ట్రై చేస్తాను ఆమెతో స్టెప్స్ వేయించడానికి. నేను కూడా వేస్తాను, నేను పక్కా వేస్తాను. తనతో వేయించడానికి ఐ డోంట్ నో ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు మేక్ హర్, బట్ ఐ ట్రై ఫర్ షూర్. సో హాయ్ చెప్పాము మన ఛానల్ వాళ్ళకి. హాయ్ చెప్తాను మరి అక్కడికి. సో ఫస్ట్ ఈ వీడియో బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నాం, ఓకేనా? నేను జస్ట్ చిన్న టార్గెట్ ఇస్తాను. అట్లీస్ట్ 10K లైక్స్ టు 10K సబ్స్క్రైబర్స్. ప్లీజ్ 10K అంటే 10,000. మేము అప్పుడే సిల్వర్ ప్లే బటన్ అప్పుడే రాలేదు. 1 million రావాలి మాకు, ఇక్కడ 10K లేవు. సో ఫస్ట్ ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి దేవుడి పాటతో మా నాన్నమ్మని ముందుకు పిలిచేద్దాం. ఓకే. సో విఘ్నేశ్వరుడు ఏమైనా పాట వచ్చా? విఘ్నేశ్వరుడు ఓ మర్చిపోయి she forgets, so next వేరే దేవుడికి వెళ్తారా? పలకండి అంటే నాకు రాని పాట పాడేయండి. నాకు కూడా వచ్చి పలకండి. దీన్ని ట్రై చేసి, కానీ ఫస్ట్ అయితే తనకు ఓన్లీ తన ఒక్కతానికే వచ్చిన సాంగ్ ట్రై చేద్దాం. ఓకే, ఏ సాంగ్ వచ్చింది? నాకు రాలేదు. లలితా చాలీసా కూడా నేర్పించేసారు. గైస్ నాకు. తనకు వచ్చిన సాంగ్స్ నాకు రావు. తనకి 3-4 పాటలు వచ్చు, ఇంకా వెంకటేశ్వర స్వామి వచ్చు. సో మీరైతే నాకు ఈ వీడియో అంటే ఈ పార్ట్స్ అంటే ఇప్పుడు నేను ఈ సాంగ్స్ అంటే ఎంజాయ్మెంట్కి పెడుతున్నాను కదా. సో కొన్ని యూనో అయితే యూ కామెంట్ మీ ఇన్ దిస్ పార్ట్స్. దీనితో ఏ దేవుడు సాంగ్స్ పాడించాలో ఐ విల్ ట్రై. ఏం సాంగ్? సో తను సాంగ్ నేమ్ చెప్తాను. ఇంత పొడుగు పలకడానికి కూడా అంటే సాంగ్ నేమ్ చెప్పి స్టార్ట్ చేయండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 సో సాంగ్ ఏంటి? రాములు వారి పాట అంట. రామాయంటే పాపములు తొలగేనయ్యా, భక్తితో నీ భజనలు చేసే రమా, భక్తితో నీ భజనలు చేసే బాగలేనిగా రామయ్యా, రామయ్యా. మహిమా శ్రీరామాయంటే పాపములు తొలగేనయ్యా, శబరికి మోక్షం ఇచ్చిన తండ్రి రమా, శబరికి మోక్షం ఇచ్చిన తండ్రి, ఉడుక భక్తికే మెచ్చిన స్వామి, శబరికి మోక్షం ఇచ్చిన తండ్రి, ఉడుక భక్తికే మెచ్చిన స్వామి,
సాధు జనులకు రక్షకైచ వహించిన జగన్నాథుడవు నీవే కాదా సాధు క్షణకు దీక్ష వహించిన జగన్నాథుడవు నీవే కావా కాహిమ శ్రీరామాయంటే పాపములు తొలగేనయ్యా. సో ఈ సాంగ్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఈ సాంగ్ ప్రాక్టీస్ మోడ్ మా నాన్నమ్మతో ఒక వీడియో చేపిస్తాను. అంటే ఇందులో కొన్ని సాంగ్స్ పాడతారు కదా, నేను చెప్పవు కదా ఏం పాట పేరేంటి? రామ్ రామ్ పాట, రాముల వారి పాట అంట. సో మీకు ఈ సాంగ్ నేర్పించాలి అంటే మాకు కామెంట్లో చెప్పండి. యూ విల్ గెట్ ఎ సపరేట్ వీడియో ఆన్ దిస్. సో ఈ సాంగ్ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి, చూస్తా ఇలాంటి సాంగ్స్ ఎక్కువ కావాలో కాదు మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఫన్నీ వాయిసెస్ ఛాలెంజ్ చేయబోతున్నాం. సో సాంగ్స్ అవన్నీ చెప్పాను, కానీ ఫన్నీ వాయిసెస్ సాంగ్ ఏంటి? ఫన్నీ వాయిసెస్ సాంగ్ ఏంటంటే ఫస్ట్ ఇందులో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో ఈ మైక్ చూస్తున్నారు కదా మీరు, మైక్లో ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ బటన్, ఇక్కడ ఈ మైక్ బటన్ ఏదైతే ఉందో ఇందులో మనకి 4 వాల్యూమ్స్ చేంజ్ అవుతాయి. సో నేను మీకు 4 వాల్యూమ్స్ చెప్పే ముందు మా గ్రాండ్ మాతో పాడిస్తా. అంటే పాట అంటే ఏమైనా చెప్పిస్తా, కన్వర్జేషన్ చెప్పిస్తాను ఆ వాయిసెస్తో. సో చూసేద్దామా? ఇందులోకి వెళ్ళిపోదాం. మాకు ఇక్కడ ఓన్లీ 15 మినిట్స్ వీడియోని అప్లోడ్ అవుతుంది కాబట్టి నీట్గా తీయాలి. ఎందుకంటే మళ్ళీ మేము ఇంట్రో కూడా ఇవ్వము. ఇంట్రో ఇవ్వడానికి లిటరల్లీ 5 మినిట్స్ పట్టేస్తుంది ఇంట్రోకి. ఇంకా దేవుడి సాంగ్స్కి వాటికి 5-10 మినిట్స్ పట్టేస్తుంది. ఇంకా 5 మినిట్స్ ఏం వీడియో ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ నుంచి అయితే ఇంట్రో ఉండదు, కానీ థంబ్నెయిల్ అయితే పెడతాం. థంబ్నెయిల్ కంపల్సరీ. సో ఫస్ట్ వాయిస్ చేంజ్ అయిపోయింది వాయిస్. సో మా నాన్నమ్మతో స్టార్ట్ అయింది. నన్ను ఆడుకోవడానికి పిలిచినట్టు సార్ అంటే నువ్వు సపోజ్ మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు ఆడుకోవడానికి, నన్ను ఎలా పిలుస్తావు? ఇంట్లో సో గైస్ వాయిస్ అయితే వింటున్నారు కదా, ఇది ఆల్మోస్ట్. సో గైస్ మా నాన్నమ్మ ఎలా చెప్పిందో కామెంట్లో చెప్పండి, తనని డబ్బింగ్కి పంపిస్తాం. సో ఈ వాయిస్ వింటున్నారా ఎలా ఉందో? ఇది టీనా వాయిస్ అంట, అంటే టీనేజర్ వాయిస్. సో నెక్స్ట్ వాయిస్ గోస్ టు, ఇప్పుడు చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు సపోజ్ షాప్కి వెళ్ళావనుకో, షాప్కి వెళ్ళినప్పుడు ఏమన్నా మిల్క్ అవి కొంటున్నావు, నువ్వు తాతగారు, ఓకేనా? సో దీని ఇప్పుడు తాతగారు వాయిస్ అంటే అఫ్కోర్స్ అర్థమైపోయి ఉంటుంది, ఇది అంకుల్ వాయిస్. సో మా నాన్నమ్మ వాయిస్ని చేస్తే ఇది తాతగారి వాయిస్లో వస్తుంది, చూసేయండి. సో నువ్వు షాప్కి వెళ్ళావు, మిల్క్, నెయ్యి, ఇంకా ఏం చెప్దాం? మిల్క్, నెయ్యి తప్ప ఇంకేం చెప్దాం గైస్? పన్నీర్ అప్పట్లో ఉంటుంది కదా. సో సార్లేండి, మిల్క్, నెయ్యి, వెన్న. ఓకే, మిల్క్, నెయ్యి, వెన్న తేవాలి. సో నువ్వు షాప్ ఆయనతో ఎలా కన్వర్జేషన్ చెప్తాదో చూడండి ఇప్పుడు, ఒక నిమిషం. సో చూసేయండి, షాప్కి వెళ్ళిన తర్వాత తన కన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. హలో, మిల్క్ ప్యాకెట్ ఎంత అండి? మిల్క్ ప్యాకెట్ చిన్నదా పెద్దదా? చిన్నదంతా పెద్దదంతా? చిన్నది 25, 25, పెద్దదేమో 45. వెన్న ఉందా అండి? వెన్న కూడా ఉందండి.
నెయ్యి ఉందా అండి? ఏంటి నెయ్యి నెయ్యి కూడా ఉంది. వెన్న ఎంత అంటే మీకు ఎంత కావాలి? ఎంత కావాలి? హాఫ్ కేజీ. హాఫ్ కేజీ 50 రూపీస్. ఘీ నెయ్యి ఎంత కావాలి? హాఫ్ కేజీ. అది హాఫ్ కేజీసేనా? ఘీ కూడా మీకు ఎంతకు వస్తుంది అంటే 55. సో మీకు ఏం కావాలి? పాల ప్యాకెట్ ఏం కావాలి? వెన్న ఇంకా ఏంటి వెన్న ఇంకా నెయ్యి తీసి పెట్టేసాను హాఫ్ కేజీకి. మీకు మిల్క్ ఎంత కావాలి? హాఫ్ కేజీ. హాఫ్ కేజీ ఫుల్ కేజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ లో కేజీస్ ఉండవు, లీటర్స్ ఉంటాయి. అది కాదు, మీకు పెద్దది కావాలా చిన్నది కావాలా? పెద్దది హాఫ్ కిలో, కిలో కాదు సారీ, హాఫ్ లీటర్. పెద్దది హాఫ్ లీటర్, చిన్నది పావు లీటర్. పెద్దదే కావాలి. 45, 55, 50. 160. 160. సో ఇప్పుడు తను నాకు 160 ఇచ్చి ఐటమ్స్ తీసుకెళ్ళాలి. అంకుల్ 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 నాకు డబ్బులు ఇస్తే నేను మీకు ఐటమ్స్ ఇస్తాను. అయితే కాసేపు నాకే డబ్బులు తీసుకోండి. ఎంతైతే ఏంటి అంకుల్, ఖాతాలో ఎంత పొడుగు లిస్ట్ మీదే ఉంది. ఏంటి అంకుల్ పర్వాలేదు, ప్రతిరోజు 500 కన్నా ఎక్కువ చేస్తారు. 500 కన్నా ఎక్కువ చేసి ఖాతాలో రాసుకోమంటారు. 3 నెలల నుంచి అలానే చేస్తున్నారు గైస్. ఇప్పుడు 165 కదమ్మా. అవును అంకుల్, లాస్ట్ టైం చేసేది చెప్తున్నా. లాస్ట్ లాస్ట్ కాదు, లాస్ట్ కి మొత్తం ఇంత డబ్బులు ఇవ్వాలి. అప్పుడే కొంచెం కొంచెం ఇచ్చేస్తూ ఉంటే అంతే డబ్బులు ఏమి ఇవ్వక్కర్లే కదా అంకుల్. ఈ నెల అన్నాను అంకుల్, మీది మొత్తం మీది ఒక్కటే 160 అయింది. మొత్తం మీ లిస్ట్ కలిపితే 5,000 అయింది. ఇదిగోండి మీకు చూపిస్తా ఉంటాడు. ఇందులో రాశాను ఖాతాల బుక్, ఇది ఖాతాల బుక్ లో రాశాను. అమ్మా అసలు 5,000 ఇస్తానులే అమ్మా. వచ్చే డబ్బులు ఉన్నాయి, వచ్చాక ఇస్తాను. డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా అంకుల్. ఇప్పుడే డబ్బులు ఇప్పుడు లేవు కదమ్మా. ఈ రోజు ఇలా చేశారు చూడండి. అవునమ్మా. ఇన్ని చేశారు, లాస్ట్ కి 5,000 అయింది. 5,000 అవి కాదంటే లేదు, నాకు వచ్చే డబ్బులు ఉన్నాయమ్మా. అవి రాగానే ఇస్తాం. మేము ఎక్కడికి వెళ్ళిపోం, పారిపోం, ఇక్కడే ఉంటాం. సొంత ఇల్లు కదా, ఎక్కడ పోతాం? నేను సొంత మనిషిని కదా నీకు. నేను ఎక్కడ పోతాను? ఎంతున్నా మాత్రం డబ్బులు ఇవ్వాలి కదా. ఇస్తాను, కాదని ఉండలేదు కదా. సొంత మనుషులకి ఎగ్గొట్టాం, మేము ఇస్తాం. ఎప్పుడప్పుడు ఇస్తాం. నువ్వే చెప్పుకోం, ఇంట్లోనే ఉంటాం. ఆంటీ చెప్పాలంటుంది మీ గురించి. ఆంటీ మీకు డబ్బులు ఇచ్చే ఉంటుంది. ఇచ్చింది, వాడేసుకున్నాను మా తాగడానికి. కట్టు ఇది కట్టు, ఇది అంకుల్ వాయిస్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ సరే తీసుకెళ్ళండి, కాదంలో రాయి తీసుకెళ్ళండి. సో ఇప్పుడు నెక్స్ట్ వాయిస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వాయిస్ మాన్స్టర్. ఓకే, ఇప్పుడు మాన్స్టర్ వాయిస్ వచ్చేసింది. ఈ మాన్స్టర్ వాయిస్ లో మనం నాన్నమ్మకి ఒకటి అడుగుదాం. మా అమ్మ, ఇప్పుడు సపోజ్ నువ్వు అందరిని నన్ను భయపెట్టడానికి వచ్చావనుకో, ఎలాంటి సౌండ్స్ చేసి ఎలా భయపెడతావో కొంచెం లో వాయిస్ లో, లేకపోతే మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరూ పరిగెత్తుకునే వస్తారు. సో ఇంకా వీడియో అయిపోవచ్చింది. నేను ఇంకా ఒక 2 సెకండ్స్లో అలా కట్టేస్తాను ఇంక వీడియో, ఎందుకంటే 14 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది. 15 మినిట్స్కి ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ పార్ట్.